నమస్తే, వెల్కమ్ టు కేఆర్ టీవీ. నేను మీ క్రాంతి. ఇవాళ మనతోటి ఉన్న స్పెషల్ గెస్ట్ పేరు కూడా చెప్పా, డైరెక్ట్ మీకు చూపిస్తా. చాలా అంశాలు మాట్లాడేది ఉంది, అందుకోసమే ఇంటర్వ్యూ చేస్తా ఉన్నా. ఆయన ఎవరో కాదు, మీరే చూడరు. అన్న నమస్తే. నమస్తే. బాగురా? బాధపడరా అన్న పేరు చెప్పినందుకు? సంతోషంగా ఉంది. అంటే పేరు కూడా చెప్పకుండా స్పెషల్గా ఇంట్రడ్యూస్ చేశారు కదా, సంతోషంగా ఉన్నది. జనరల్గా పేరు చెప్పడం నార్మల్ కదా, పేరు చెప్పకుండా ఇంట్రడ్యూస్ చేసిన హ్యాపీ ఉన్నారు మీరు. ఉన్నారా? నిజంగా స్పెషల్గా ఉంది. స్పెషల్గా ఉంది. రైట్. ఈ శివశక్తి అని చెప్పేసి మీరు ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారు కదన్నా, అది ఆర్గనైజేషనా, యూట్యూబ్ ఛానలా, మీడియా ఛానలా, దాన్ని ఏమని పిలవాలి మేము? శివశక్తి అనేది ఒక పోరాట సంస్థ. పోరాట సంస్థ. ఓకే. దానికి అనుబంధంగా యూట్యూబ్ ఛానల్ అనేది ఉంటుంది. మనకి యాక్టివిటీస్ కూడా జరుగుతూ ఉంటాయి, వీడియోస్ కూడా మన కార్యక్రమాల్లో ప్రధాన భాగం. ఇంటర్వ్యూ స్టార్ట్ చేసాకంట ముంగట నేను అన్నది అన్నారు మీరు, చూస్తా. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీ ఆంజనేయం. జై శ్రీ ఆంజనేయ. జై శ్రీ ఆంజనేయం. జై శ్రీ ఆంజనేయ. ప్రైజ్ ది లార్డ్. జై శ్రీరామ్. 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 జై శ్రీరామ్. జై శ్రీరామ్. అంతే. ప్రైజ్ ది లార్డ్ అన్నారు. ఎందుకన్నా? సెక్యులర్ కాదు కాబట్టి. నేను సెక్యులర్ కాదు, పక్కా హిందూ. రైట్ అన్న. హిందువులకు సెక్యులర్లకు తేడా అయింది. జబ్బు చేసిన హిందువులే సెక్యులర్స్. సెక్యులర్స్ ఇది మీరు పెట్టిందా? అంటే ఈ సోషల్ మీడియాలో ఈ నిర్వచనం నడుస్తూ ఉంది ఎప్పటి నుంచో. నా ఒపీనియన్ కూడా అదే. కరుణాకర్ సుగుణ హిందువులకు వ్యతిరేక, లేకపోతే క్రిస్టియన్లకు వ్యతిరేక, లేకపోతే సెక్యులర్లకు వ్యతిరేక? మీరు ఎవరికి వ్యతిరేకి? నేను ఎవరికి వ్యతిరేకిని కాదు, బాధితుల తరపున పోరాటం చేయాలి. ఎవరు బాధితులు? ఎవరు? మతం పేరుతో బాధితులు ఉన్నారు ఈ దేశంలో. ఏ మతం పేరుతోటి? అన్ని మతాలలోనూ దోపిడీకి గురయ్యే వాళ్ళు ఉన్నారు, కానీ మతం పేరుతో దేశాన్ని, సంస్కృతిని సర్వనాశనం చేసి కుటుంబాలను విచ్ఛిన్నం చేసేటటువంటి, మత మార్పిళ్ళకి తగబడేటటువంటి కొన్ని మతాలు ఉన్నాయి. అంటే మతాల పరంగా చూస్తే హిందుత్వం అనేది విక్టిమ్గా కనపడుతుంది ఈ దేశంలో. మనం ఏ దేశం మీదకి దండయాత్రలు చేసి మతం మారకపోతే వాళ్ళ పేక మీద కత్తి పెట్టి మా మతంలోకి రెండని బెదిరించి ఇలాంటి మత మార్పిడికి మనం పాల్పడలేదు. లేదా ప్రలోభాలు పెట్టి మా దేవుడు అద్భుతాలు చేస్తాడు, మిరాకిల్స్ జరుగుతాయి, మీ జీవితాలు రాత్రి మారిపోతాయి, ఇలా వాళ్ళ బలహీనతల మీద ఆసరా చేసుకుని మనం మత మార్పిడికి పాల్పడలేదు. కానీ ఈ దేశం మీద కొన్ని వందల సంవత్సరాలుగా ఇవి జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ దేశం తరపున, హిందుత్వం తరపున మనం నిలబడాల్సిన అవసరం ఉంది. మీరు ఏం చేయాలనుకుంటారన్నా ఫైనల్గా? హిందుత్వాన్ని దేశవ్యాప్తంగా కాదు, ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలి, భారతమాత విశ్వగురువుగా నిలబడాలి అనేది 100 కోట్ల మంది భారతీయుల, హిందువుల ఆకాంక్ష. ఆ బృహత్తరమైనటువంటి లక్ష్యం కోసం పనిచేయాలనుకుంటున్నాను. అంతే. ఇక ఏం స్వార్థం లేదు. అంతే. ఏం స్వార్థం లేదు. ఏం స్వార్థం లేదు. లేదు. ఏం స్వార్థం లేదు. లేదు. ఏం స్వార్థం లేదు. ఎన్నిసార్లు అడుగుతున్నా, ఏం స్వార్థం లేదు. ఏం లేదు. ఏం 0%. క్లియర్గా అన్న. శివశక్తి యూట్యూబ్ ఛానల్ పైన ఫోన్పే నెంబర్ పెట్టారు. దేనికి అది? మేము చేసే యాక్టివిటీస్కి ఫండ్స్ అవసరం కాబట్టి విరాళాలు తీసుకుంటాం. అది లీగల్గా మాకున్న రైట్స్, జనాలు ఇష్టపూర్వకంగా ఇస్తున్నారు తప్ప ఎవరిని కూడా మేము ఒత్తిడి పెట్టి బ్లాక్మెయిల్ చేసి. ఇప్పుడు మీరు కొన్ని వీడియోస్ మీరు చూసే ఉంటారు ఆల్రెడీ. 10% ఇవ్వకపోతే, దశంభాగాలు కనుక ఇవ్వకపోతే మీకు అదైపోద్ది, ఇదైపోద్ది, దేవుడు ఉగ్రత శిక్ష మీ మీదకి వచ్చిద్ది అని బ్లాక్మెయిల్ చేసే వీడియోలు మీరు చూడకపోతే నేను మీకు పంపిస్తా. కానీ మేము ఇంత పర్సంటేజ్ అని కానీ ఏదో ఒక రూపంలో దేవుడి పేరుతో కానీ మతం పేరుతో కానీ బ్లాక్మెయిల్ చేయడం కానీ లేదు. మేము ఫైటింగ్ చేస్తున్నాం, పోరాటం చేస్తున్నాం. మేము చేసేటటువంటి ఈ పని అంటే సరైన లక్ష్యం కోసం పనిచేస్తున్నాం, చట్టబద్ధంగా పనిచేస్తున్నాం. ఈ చేసే పనికి ఫండ్స్ అవసరం అని మీకు అనిపిస్తే సపోర్ట్ చేయండి అంటాం. వాళ్ళు అర్థం చేసుకుని అవసరం అనుకున్న వాళ్ళు ఇస్తారు, ఇవ్వగలిగిన వాళ్ళు ఇస్తారు. అంతే. అంటే నెలసరికి అంటే ఒక నెల రోజులల్లా, 30 రోజులల్లా యావరేజ్గా ఎంత పడుతుందన్న మీకు ఇన్కమ్? ఎంత వస్తుంది దాని నుంచి? మేము ఇవన్నీ కూడా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తాం. ఒక మాట ఎంత వస్తుంది అని అడుగుతున్నా నేను. ఇది మా సీఎని అడగాలి, పబ్లిక్లో చెప్పొచ్చు. అంటే అన్ని కోట్ల రూపాయలే పడుతుంది. కోట్ల రూపాయలు లేదు, అంత ఎక్స్పెక్ట్ చేయొద్దు. 1 కోటి దాటకుండా 50 దాటి పడుతున్నాయా ఏంటి ప్రతి నెల మీరు అనేది? సరే ఒక ఫిగర్ చెప్పండి, ఆ ఫిగర్ ఆ కొటేషన్ మాకు ఇచ్చి. 50 లక్షల నుంచి 1 కోటి రూపాయల మధ్యలో పడుతుందన్న పర్ మంత్ అని నేను అంటున్నా. మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? నేను అంటున్నా.
లేదు, అబద్ధం. అబద్ధం. ఎంత పడుతుంది మరి? ఒప్పుకోండి, మరి ఎంత పడుతుంది చెప్పండి. మాకు అవసరాలే ఒక 3-4 lakhs ఉంటాయి మినిమం ప్రతి నెల. ఓ నెల ఎక్కువ వస్తాయి, ఓ నెల తక్కువ వస్తాయి. కొంచెం తక్కువైనప్పుడు మేము యాన్యువల్ ఫండ్ రైజింగ్ చేస్తాం సంవత్సరానికి ఒకసారి. అంటే సంవత్సరం మొత్తంలో జరిగే ప్రోగ్రామ్స్ అన్నిటికీ కలిపి ఒకసారి నిధి సేకరణ అనేది చేస్తాం. ఆ ఒక్కరోజే లేదా ఆ ఒక్కసారే ఇవ్వటం అందరికీ సాధ్యం కాదు కాబట్టి మన వీడియోస్లో రిమైండ్ చేస్తూ ఉంటాం శివశక్తికి సపోర్ట్ అవసరమని. సంవత్సరం పొడిపోతే ఎవరన్నా ఇవ్వదలిచిన వాళ్ళు అప్పుడప్పుడు ఇస్తూ ఉంటారు. కొంతమంది ఎవరైనా కానీ ఇతర మతస్థులు ఎట్లయితే ఈ లాభార్జనకు లేకపోతే ఎకనామికల్గా ఎదగాలన్న ఆలోచనతో వచ్చిర్రో అట్లా మీరు కూడా చేస్తారని నేను అంటాను. ఇప్పుడు మేము శివశక్తి స్టార్ట్ చేసి ఆగస్టు వస్తే ఓ 9 సంవత్సరాలు అవుతుంది. అంతకుముందు కూడా 1 year సోషల్ మీడియాలో నేను దీని మీద వర్క్ చేశాను హిందుత్వం కోసం. 10 సంవత్సరాల క్రితం ఒక హిందూ ఆర్గనైజేషన్ పెడితే నీకు ఫండ్స్ వస్తాయి, ఒక హిందూ ఆర్గనైజేషన్కి హిందువులు డొనేషన్స్ ఇస్తారు అనేది ఎక్కడా లేదు. భక్తి కార్యక్రమాలకు ఇస్తారు, పీఠాధిపతులు గురువులు వాళ్ళు చేస్తూ ఉంటారు, భక్తి కార్యక్రమాలు చేస్తారు, దానికి ఇస్తారు. కానీ హిందుత్వం కోసం పోరాటం చేస్తే, ఫైటింగ్ స్పిరిట్తో పనిచేస్తే డొనేషన్స్ ఇస్తారని ఎక్కడా లేదు. మాకెవరు గాడ్ ఫాదర్లు కూడా లేరు, మీరు ఇలా వెళ్తే సక్సెస్ అవుతారు అని చెప్పిన వాళ్ళు కూడా లేరు. నాకు చిన్నప్పటి నుంచి ఈ క్రైస్తవ మతం భూతం అనాలి, దానితో ఉన్నటువంటి కొంచెం ఆ వికృతమైనటువంటి దాని స్వరూపాన్ని దగ్గర నుండి చూడటం వల్ల దాని నుండి రాబోయే ప్రమాదాలు నేను తెలిసిన వాడిగా దీని మీద ఫైట్ చేయాలి అనే ఒకే ఒక లక్ష్యంతో ఆ కారణంతో మొదలుపెట్టిన తర్వాత అంటే ముందే అందరూ మమ్మల్ని యాక్సెప్ట్ చేయలేదు. అంటే ఇంతకుముందు హిందువుల్లో సెక్యులర్స్ అనేవాళ్ళు ఉన్నారు కదా, జబ్బుబడిన హిందువులు చాలామంది. అంటే దాన్ని పాపం మనం వీళ్ళ మీదే పూర్తిగా నెపం వేయలేం. ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాల నుండి సినిమాల రూపంలో కావచ్చు, పుస్తకాల రూపంలో, సాహిత్యం రూపంలో రకరకాలుగా ఈ సెక్యులర్ వాదాన్ని హిందువుల మనసుల్లోకి బాగా జొప్పించారు. మీకు వేరే మతంలో ఎక్కడ ఈ సెక్యులర్స్ ఉంటారు చూడండి. ఒక ముస్లిం పక్కా ముస్లిం ఉంటాడు, ఒక క్రిస్టియన్ పక్కా క్రిస్టియన్ ఉంటాడు. సెక్యులర్ క్రిస్టియన్స్, సెక్యులర్ ముస్లిమ్స్ ఉండరు, ఓన్లీ సెక్యులర్ హిందువులు మాత్రమే ఉంటారు. అన్న నేను ఒక ప్రశ్న అడుగుతా, చెప్పండి. మీరు పీర్ల పండుగకు హిందువులు పోయి పార్టిసిపేట్ చేస్తారు, మీరు చూసిరా? ఇది అలావా ఆడతారు అక్కడ, చూసిరా? ఒప్పుకోండి అన్న, చూసిరు రైట్. వినాయక చవితికి లేకపోతే ఏదన్నా సందర్భోచితంగా హిందువులకు సంబంధించిన ఫెస్టివల్స్కి కొంతమంది ముస్లింలు కూడా వచ్చి అక్కడ వడ్డించడమో లేకపోతే ఇంకేమైనా చేయడమో చేస్తారు, ముస్లిమ్స్ పర్టికులర్గా. నేను కూడా చూసిన, మీరు కూడా కొన్ని వీడియోలలో చూసి ఉంటారు కావచ్చు. వాళ్ళని ఏమంటారు, వీళ్ళని ఏమంటారు? ఈ పీర్ల పండుగల్లో హిందువులు వెళ్తారు తప్ప అసలు ముస్లిమ్స్లోనే అన్ని వర్గాలు పార్టిసిపేట్ చేయవు, అదొకటి. రెండోది ఏంటంటే కొన్ని వినాయక ఉత్సవాలలో కొంతమంది ముస్లిమ్స్ అక్కడక్కడ పాల్గొంటున్నారు, కొంతమంది లడ్డూ పాటలు పాల్గొనడం కానీ, ఆ భక్తులకి ప్రసాదాలు పంచడం కానీ, ఇలాంటివి కొన్ని ఉన్నాయి. కానీ రీసెంట్గా దేశవ్యాప్తంగా అయోధ్యలో రామమందిర ప్రతిష్ఠ జరిగిన తర్వాత భారీగా ఊరేగింపులు, ర్యాలీలు, రథోత్సవాలు ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఈ ర్యాలీల మీద రాళ్ళు వేసింది ఎవరు? అంటే నేను ఏమంటే తులసివనంలో ఒక్క గంజాయి మొక్క ఉన్నా కూడా ఆ తులసివనాన్ని మొత్తాన్ని అనడం తప్పు అని అంట. ఒక్క చోట జరగలేదు, చాలా చోట్ల జరిగింది. మహారాష్ట్ర ప్రభుత్వాలు కానీ లేకపోతే ఉత్తరప్రదేశ్లో కానీ ఈ రాళ్ళు వేసిన వాళ్ళ మీద కఠినమైన చర్యలు కూడా తీసుకున్నారు. ఇది ఒక్క చోట ఎక్కడో అరాపరా జరిగిన సంఘటనలు కాదు, దేశవ్యాప్తంగా జరిగాయి. అయితే నాకు తెలిసిన సమాచారం ఏంటంటే వాళ్ళ మత గ్రంథంలో కాస్త స్టడీ చేసిన వాళ్ళు చెప్పేది, ఎక్కడైతే వాళ్ళ పాపులేషన్ బాగా తక్కువగా ఉంటుందో అక్కడ మీరు అన్ని మతస్థులతో స్నేహం చేయండి. ఎప్పుడైతే మీ పాపులేషన్ బాగా వృద్ధి చెందుతుందో అప్పుడు మీరు మీ హక్కుల కోసం వాళ్ళ హక్కుల్ని ఆక్రమించుకోవడానికి కూడా మీరు పోరాటం చేయండి. ఎవరు చెప్పారన్న ఇది మీకు? ఇది ఖురాన్లో ఉంది అని చెప్పి మన లలిత్ కుమార్ చెప్తూ ఉంటారు. ఆయన చెప్తున్నాను, మీరు చెప్తుర్రా? లేకపోతే ఖురాన్ మీద ఇంకా పూర్తిగా స్టడీ చేయలేదు, నేను బైబిల్ మీద బాగా స్టడీ చేశాను, ఆయన ఖురాన్ మీద కూడా చూస్తున్నారు కాబట్టి. మీరు స్వయంగా లలిత్ కుమార్ గారి పేరు తీసారు కాబట్టి అడుగుతాను, మీరు ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్సా? ఈ మధ్యకాలంలో ఆ మధ్యకాలంలో ఏమైంది మీకు? ఆ మధ్యకాలంలో అంతగా అంటే మాకెందుకో కొంచెం గ్యాప్ వచ్చింది. గ్యాప్ ఎందుకు వచ్చింది? బహుశా ఒకళ్ళ మీద ఒకళ్ళకి మిస్కమ్యూనికేషను, అంటే మంచి అభిప్రాయం ఏర్పడకపోవటం, సరైన సమాచారం. ఇద్దరు ఒకటే కాజ్ కోసం, ఇంచుమించు ఒకటే కాజ్ కోసం ఫైట్ చేస్తున్న వాళ్ళు కదా.